ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్గశిర మాసం మొదలైపోయింది. మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం చాలా శక్తివంతమైనది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఉంటుంది. ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పూజా విధానం ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 16వ తేదీ సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ నెల రోజులు కూడా అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు. ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసం బ్రహ్మ ముహూర్తం సమయంలో దేవతలందరూ కూడా భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం కూడా పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసానికి శనిదేవునికి సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను ధనుర్మాసం నెల రోజుల పాటు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు. అలాగే పిల్లలకు నామకరణాలు చేయకూడదు. అలాగే గృహప్రవేశం చేయకూడదు. ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు. అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు. కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును మేలుకొల్పడంలో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.
అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తులసి పూజ చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం సాయంత్రం అలాగే 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు. అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే సంక్రాంతి సందడి మొదలైపోతుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.